అందరికీ నమస్కారం అండి. AvanAnushaకి స్వాగతం సుస్వాగతం. నేను మీ అనుషని మాట్లాడుతున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ పజిల్ బోర్ కొడుతుందా? కానీ బాగున్నాయండి పజిల్ సాల్వ్ చేయడం. ఇవాళ నేను అన్బాక్సింగ్ చేసేది ఏంటి అంటే 2x2 రూబిక్స్ క్యూబ్. నేను చెప్పాను కదా, రూబిక్స్ క్యూబ్ 2x2, 3x3, 4x4, 5x5 ఇంకా 6x6కి వెళ్ళలేదు నేను. ఈ 2x2 రూబిక్స్ క్యూబ్ నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఎంత బాగుందంటే దీంతో ఆడడం చాలా సులువుగాను చాలా ఇష్టంగానూ ఉంది. స్టిక్కర్లెస్ కదా, నేను స్టిక్కర్లెస్వే తీసుకుంటాను. ఎందుకంటే స్టిక్కర్ ఉంటే క్వాలిటీ అంత బాగోదు, అవి ఊడిపోతాయి, తిప్పుకోవడానికి మనకి అంత సులువుగా ఉండదు. ఇది ఎంత బాగుందో తెలుసా, నాకు చాలా బాగా నచ్చింది. కేవలం ఈ స్మూత్నెస్ తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చేద్దామా అని. 3x3 స్మూత్ ఉందని చెప్పాను కదా, కానీ దానికంటే ఈ 2x2 చాలా స్మూత్ ఉంది. ఈ ఈ మెటీరియల్లో 3x3 నాకు దొరకలా. ఈ మెటీరియల్ వేరు, 3x3 మెటీరియల్ వేరు. దీని స్మూత్ దీనికి ఉంది, దాని స్మూత్ దానికి ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగా ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆడుకుంటే నొప్పిగా కూడా ఏమీ అనిపించట్లా. ఇది అంత బాగుంది. మీకు ఈ రూబిక్స్ క్యూబ్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్లో పెట్టండి. నేను అమెజాన్లో పర్చేస్ చేసిన లింక్ నేను ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు ఈ వీడియోలో ఇది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కాబట్టి ఈ క్యూబ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి, అసలు ఇది మామూలుగా నేను ఎలా సాల్వ్ చేస్తాను, అసలు సాల్వ్ చేయడం ఎలాగా అనేది మాత్రమే నేను ఇందులో ప్రస్తావించాను. ఈ వీడియోని అంటే 2x2 రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి విత్ ఫార్ములాస్, స్టెప్ బై స్టెప్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, ఏ స్టెప్ తర్వాత ఏంటి, లాస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి, అందులో ఏమేమి కేసెస్ వస్తాయి ఏంటి, ఇదంతా డీటెయిల్డ్గా నేను ఇంకొకసారి మళ్ళీ వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ వీడియో కూడా చూసి మీకు 2x2 రూబిక్స్ క్యూబ్ అర్థమైందా అర్థం కాలేదా, అది ఎలా సాల్వ్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, అవి ఏంటో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా, ఎన్నిసార్లు తిప్పుతున్నా, ఎలా తిప్పుతున్నా అసలు ఏమంటారు దాన్ని, నల్లేరు మీద నడకంటారు కదా, అలాగే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అంతా. ఇప్పుడు ఈ వీడియోలో నేను మొత్తం రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేస్తాను, ఈ 2x2 రూబిక్స్ క్యూబ్ని. వీడియో చివరి దాకా చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ 2x2 క్యూబే కాదు, 3x3 క్యూబ్, తర్వాత పిరమిడ్, మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మెగామింగ్స్, ఇది 2x2 మెగామింగ్స్. ఇది కూడా నేను సాల్వ్ చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కేవలం ఇది ఎలా సాల్వ్ చేస్తాను ఏంటి అనేది మాత్రమే నేను ఇందులో చూపిస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇంకో వీడియోలో చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఆ వీడియో కూడా చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇంచక్కా ఉన్నదాన్ని నేను స్క్రాంబుల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేస్తున్నా. నిజంగా తెలుసా, క్యూబ్ సాల్వ్ చేయడానికి పట్టే టైం కంటే స్క్రాంబుల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది నాకు. నిజంగా ఇదైతే నేను 45 సెకండ్స్లో సాల్వ్ చేసినట్టున్నాను. ఇందులో టైమర్ పెట్టలేదు, రికార్డ్ చేసినప్పుడు అంటే ట్యుటోరియల్ పెట్టినప్పుడు అందులో టైమర్ కూడా పెడతాను. 45 సెకండ్స్ 50 సెకండ్స్లో నేను క్యూబ్ సాల్వ్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయడం మాత్రం ఏ ఫార్ములాస్ లేకుండా మామూలుగానే సాల్వ్ చేసేస్తాను. 3x3 నేను అలాగే నేర్చుకున్నాను. అదేంటి అంటే జనరల్గా ఒక లేయర్ నార్మల్గా సాల్వ్ చేసేయచ్చు. ఈ లేయర్లో ఇప్పుడు చూడండి, మీకు రెడ్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్ అన్నీ వచ్చింది. ఇప్పుడు ఎల్లో లేయర్, అది లాస్ట్ లేయర్ అనమాట. దీంట్లో మనకి 4 కేసెస్ వస్తాయి. ఫిషా, డబల్ ఫిషా, స్పాటా, డాటా ఏంటి, అలాగా 4 కేసెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎల్లో కలర్ పైన 1 ఉండొచ్చు, లేదు 2 ఉండొచ్చు, లేకపోతే 4 ఉండొచ్చు, లేకపోతే పై లేయర్లో ఎక్కడ మనకి ఎల్లో కలర్ రాకుండాను ఉండొచ్చు. ఈ 5 కేసులు మనకు వస్తాయి. ఎందుకంటే 4 కదా, 4 కేసెస్ ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. ఈ 5 కేసెస్ లాస్ట్ లేయర్ అంటే ఎల్లో లేయర్ సాల్వ్ చేసేటప్పుడు మనకు వస్తాయి. ఆ ఎల్లో లేయర్ 4 మనం సాల్వ్ చేసేసిన తర్వాత ఇందులో మనకి ఎక్కువ ఉండవు కాబట్టి చూసారా, ఇది ఒక్కొక్కసారి 4th లేయర్ సాల్వ్ చేసేసరికి క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు అలాగే సాల్వ్ అయిపోయింది, దానంతలో అదే సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను అన్స్క్రాంబుల్ చేసి మళ్ళీ చేస్తున్నాను, ఎందుకంటే ఇది రేర్ కేస్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ సాల్వ్ చేశాను, లాస్ట్ లేయర్ సాల్వ్ చేసేసరికి నాకు మిగతా క్యూబ్ కూడా సాల్వ్ అయిపోయింది.
అలా కాకుండా మిగతా క్యూబ్ సాల్వ్ కూడా అవ్వదు. ఆ సాల్వ్ కూడా అవ్వనప్పుడు అప్పుడు ఆ కార్నర్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో ఆ పీసెస్ని కూడా ఎలా సాల్వ్ చేస్తామనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లేయర్ సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ 2 లేయర్సే కాబట్టి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్, లాస్ట్ లేయర్ పెద్ద విషయమేమి ఉండదు. ఇప్పుడు ఏంటి అంటే ఎల్లో లేయర్ సాల్వ్ చేసేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు రెడ్ సాల్వ్ అయిపోయింది. ఇక్కడ 2 పీసెస్ మాత్రమే లేదు, ఇది 2x2 కాబట్టి 2 పీసెస్ మాత్రమే కరెక్ట్గా పెట్టాలి. ఆ 2 పీసెస్ని కూడా కరెక్ట్గా పెట్టేశాను, క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఇలాంటి కేసెస్ వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it, share it and subscribe it for more updates. Jai Hind.